వరుణ్ తేజ్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఓ హిట్ కొట్టేందుకు చాలా టైం పడుతుంది. కానీ గాంధీ వదారి అర్జున అంటూ ఇలా ప్రయోగాలు చేస్తున్నాడు, బోల్తా కొడుతున్నాడు. F2 F3లు వసూలు సాధించిన ఆ హిట్ క్రెడిట్ వరుణ్ తేజ్ ఖాతాలోకి రాదు. ఫిదా, తొలి ప్రేమ వంటి హిట్లు వరుణ్ తేజ్కి రావడం లేదు. ఇలా తను చేస్తున్న చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా ప్రయోగాలు మాత్రం ఆపడం లేదు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాతో నార్త్ సౌత్ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. తెలుగులో ఈ మూవీ ట్రైలర్ను రామ్ చరణ్ విడుదల చేయగా హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేస్తూ వరుణ్ తేజ్ మీద ప్రశంసలు కురిపించాడు. ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ గర్వించేలా చేస్తుంటావు, ఈసారి ఇండియా అంతా గర్వపడే సినిమా చేశావంటూ ట్రైలర్ను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ ట్రైలర్లో విజువల్స్, యాక్షన్ సీన్స్ చూస్తే రోమాలు నిక్కుబొడుచుకోవాల్సిందే. గూస్ బంప్స్ తెప్పించే ఎన్నో సీన్లు ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త రకమైన అనుభూతిని ఇచ్చేలా ఈ ట్రైలర్ కనిపిస్తుంది. 2019 ఫిబ్రవరి 14న బాలాకోట్ మీద పాకిస్తాన్ చేసిన దాడుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ మీద మన దేశ వైమానిక దళం చేసిన ఈ ఆపరేషన్ను ఆపరేషన్ వ్యాలంటైన్గా తెరపైకి తీసుకొచ్చారు. ఈ చిత్రంలో మనుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 1న హిందీ, తెలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఏం జరిగినా సరే చూసుకుందామనే డైలాగ్ ఈ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.